చేసే Yes. నైతిక హక్కు ఎవరికి ఉండదు భారతదేశంలో. రైట్ అండి. ఓకే రావు గారు, రైట్. ఓకే శ్రీనివాస్ గారు, ఎస్. సో నేను చెప్పినట్టుగా ఈ పార్టీ ఆ పార్టీ, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదండి. దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మనకి ఇంకా ఎలక్షన్స్ ముందు కనుక ఆ సభల్లో కనుక చూస్తే వాళ్ళ అపోనెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక మహిళలు అయ్యుంటే ఇంకంతే చెడుగుడు వాళ్ళతో, వాళ్ళ బిహేవియర్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు నానా మాటలు మాట్లాడతారు. ఇక్కడ మన డిబేట్లో మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా వీల్లేనంతగా. శ్రీనివాస్ గారు, యా శ్రీనివాస్ గారు. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా రాష్ట్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మీరు మంచి సబ్జెక్ట్ను ఇవాళ అన్ని ఛానల్స్ కంటే ముందు మీరు దీన్ని పెట్టి అనేక మంది ఆల్మోస్ట్ ఆల్ సౌత్లో ఉన్నటువంటి అన్ని పార్టీసు, నేషనల్ పార్టీస్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీరు పెట్టిన ఈ చర్చా వేదిక అర్థవంతమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించాలని నా అభిప్రాయం. దీంట్లో ప్రధానంగా ఫస్ట్ పాయింట్ ఉదయనిధి మారన్ గారు, ఉదయనిధి స్టాలిన్ గారు ఏదైతే త్రిషా గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను వారు చేసిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ వైపున. దాన్ని వారి వ్యక్తిగత హననకు పాల్పడి ఒక మహిళగా ఆమె మీద వారు చేసినటువంటి దూషణలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేము బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఫస్ట్. తర్వాత మనం మహిళల మీద జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు, మహిళల మీద జరుగుతున్నటువంటి ఇవి రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు, రాజకీయ నాయకులకు సంబంధించిన కుటుంబ సభ్యుల మీద జరుగుతున్నటువంటి వాటి మీద నేను ప్రత్యేకంగా ఒక విషయం, ఏ పార్టీలు కూడా దీనికి ఎవరు కూడా కారెవరు అనర్హులు, కవిత కొన్ని శ్రీశ్రీ గారు ఏదో చెప్పినట్టు కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఎవ్వరు కూడా ఈ కామెంట్స్ చేయడంలో ఏ పార్టీలు కూడా వెనక్కిపోయింది లేదు. అందరూ కూడా అన్ని విధాలుగా అందరూ సందర్భోచితంగా అందరూ మాట్లాడుతూ చేస్తూనే వస్తూ ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని పార్టీల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు దీంట్లో పాల్గొన్న వాళ్ళలా ఉన్నారు. స్త్రీని గౌరవించడము అంటే మాతృదేశము, మాతృభూమి, మాతృ అనేటువంటి శబ్దానికి ఈ సనాతన ధర్మంలో కానివ్వండి, ఈ భారతావనిలో కానివ్వండి అనేకమైనటువంటి విశిష్టత ఉన్నది. మాతృభాష అంటాం, మాతృభూమి అంటాం, పితృభూమి అనం, పితృభాష అనం. అయితే దీని మీద ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, ఎప్పుడో ఈ పురుషాధిక్య సమాజం అనేది పూర్వకాలం నుంచి కూడా దీన్ని అక్కడికో కొంతమంది దీన్ని డామినేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. స్త్రీకి అంత ప్రాధాన్యత దేనికి, ఎందుకు అంటే ఒక జననము ఇవ్వగలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ. ఈ యొక్క సృష్టి క్రమానికి ఆ స్త్రీ లేకపోతే ఆధారం లేదు. కాబట్టి అలాంటి స్త్రీని, ఈ సృష్టికి ఆధారభూతమైనటువంటి స్త్రీని గౌరవించడం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. దీనికి నివారణ చర్యలు ఏందో మాట్లాడదాం. చాలా మంది మనతో పాటు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకుంటే బాగుంటుంది. నేను నాకు చెప్పదలుచుకున్న అంశం చెప్పించి ముగిస్తా. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రభుత్వాలు చట్టాలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. మీరు వారిని తిట్టినరా, రోజా గారిని తిట్టినరా, అంతకుముందు ఇంకెవరిని తిట్టినరా, భువనేశ్వర్ గారిని తిట్టినరా, ఇక్కడ కవిత గారిని తిట్టినరా, షర్మిల గారిని తిట్టినరా పక్కన పెట్టి స్త్రీల మీద మాట్లాడేటప్పుడు వారి సరైనటువంటి భాషలో మాట్లాడకుండా వ్యక్తిగత హననానికి పాల్పడితే దాని మీద తీవ్రమైన చర్యలు ఉండే విధంగా కఠిన చట్టాలను తేవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన ఒక చట్టాన్ని వీటికి సంబంధించినటువంటి చట్టం పేరు దాన్ని తీసుకొస్తున్నది. అలాంటి చట్టాలు దాంట్లో స్త్రీలకు సంబంధించినటువంటి దాని మీద ప్రత్యేకంగా ఏదైనా మాట్లాడితే కఠిన చర్యలు ఉండే విధంగా పెట్టాలని మేము కూడా విన్నపిస్తాం. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తే బాగుంటుంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా దీని మీద రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఒక్క తమిళనాడులో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లోనో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడున్నటువంటి తెలంగాణ, ఈ 4 సౌత్ రాష్ట్రాల్లోనే కాదు, నార్త్లో కూడా అనేక ప్రాంతాల్లో కూడా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద అఘాయిత్యంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ప్రాంతంలో ఇవి జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి దీనికి చట్టబద్ధత కల్పించాల్సినటువంటి ఆవశ్యకత జాతీయ స్థాయిలో ఉంది, రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్నది. అవును, ముందు అంటే రాష్ట్ర స్థాయిలో ముందు ఒక అడుగు పడాలి కదా సార్. జాతీయ స్థాయిలో కూడా వస్తే అది ఇంకా వెల్కమ్ చేస్తాం, మనం స్వాగతిస్తాం. రాష్ట్ర స్థాయిలో కనీసం పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలైనా ఉండాలి కదా. ఇప్పుడు పురుషులు మహిళలను విమర్శించడము, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడము అది ఒక ఇష్యూ అయితే, పొలిటికల్గా రాజకీయ నాయకురాలుగా ఉండి మీ పార్టీలోనే చూస్తే కొండా సురేఖ సమంత గురించి మాట్లాడినటువంటి మాటలపై మరి మీ పార్టీ ఏం క్రమశిక్షణ చర్యలు తీసుకుందండి?
అందుకే నేను ఫస్ట్ మీకు చెప్పిన రోజా గారు, ఎవరు దీనికి అతీతులు కారు అని చెప్పిన. అందరూ కూడా దీంట్లో తలాపాపం ఇలాపాపం అందరి భాగస్వామ్యం ఉంది, అందరి భాగస్వామ్యం ఉంది దీంట్లో. కాబట్టి స్త్రీలు అనడం కూడా తప్పే. ఒక ప్రసార మాధ్యమాలను, న్యూస్ మీడియాని కానివ్వండి, ప్రసార మాధ్యమాలని కానివ్వండి తీసుకొని మాట్లాడేటప్పుడు ఒక డెకోరియం తోటి మాట్లాడడం, స్త్రీల విషయం లేనా పురుషుల విషయం లేనా పద్ధతిగా మాట్లాడడం అనేది ముఖ్యం. వ్యక్తిగత జీవితాల్లో సారీ ఫర్ ఇంటరప్షన్, ఒక చిన్న మాట చెప్తాను. ఈ విషయంలో ఇక్కడ కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఇక తమిళనాడులో విజయ్ గారి ప్రభుత్వానికి అంటే విజయ్ గారి ప్రభుత్వానికి 100% మార్క్స్ వస్తాయండి. ఇది బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక స్త్రీ కొండా సురేఖ లాంటి మహిళా మంత్రి ఒక మహిళా యాక్టర్ ని అవమానకరంగా, అభ్యంతరకరంగా కామెంట్ చేసినప్పుడు ప్రభుత్వాధినేత, ప్రభుత్వాలు స్పందించాలా. ఇక్కడ దురదృష్టకరం, ఇది వెరీ అన్ఫార్చునేట్. ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ అక్కడ పోయి సంధి ప్రస్తావన చేశారు. పోయి ఇంతకంటే అవమానకరం ఏముంటుంది ఒక ప్రభుత్వానికి, ఒక నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇంతకంటే అవమానకరం కాదు. ఇక్కడ మహిళా కమిషన్ ఉంటది, మహిళా కమిషన్ స్పందించదు. ఈ మహిళా కమిషన్ చైర్మన్ ఏం చేస్తుంది, మా నారాయణ కాలేజ్ లో, మా చైతన్య కాలేజ్ లో పోయి హాస్టల్లో ఫెసిలిటీస్ చెక్ చేస్తుంది. ఇలాంటి గాడి తప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. పట్టాలు తప్పినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపారిజన్ చేసుకుంటే విజయ్ గారు చేస్తున్నటువంటి ప్రభుత్వం నేను అందుకే ముందే చెప్పాను, ఏ పార్టీని గానీ ఏ ప్రభుత్వాన్ని గానీ తక్కెట్లో పెడితే కరెక్ట్ గానే బ్యాలెన్స్ తూగుతారు తప్ప ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ కానే కాదు. విమర్శలకు ప్రతి విమర్శలకు నేను సమయం చేస్తే సరిపోదు, ఎందుకంటే మీ సమయ భావం ఉంది కాబట్టి. నేను కూడా చాలా అంశాలు చెప్పగలుగుతా, కానీ ప్రతి విమర్శలకు నేను ఇస్తలేను. మనకు దాని పరిష్కారం వరకే ఆలోచిద్దామని నా అభిప్రాయం. పరిష్కారం ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి అడుగుపడాలి. మా ప్రభుత్వం కాదండి తప్పు చేసింది అనుకుందాం. మరి మీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన మీరు విమర్శ చేసింది కాబట్టి నేను కూడా ఒక చిన్న చారిత్రక ఇతివృత్తం చెప్తాను. లక్ష్మీపార్వతి గారి మీద ఎంతమంది విమర్శ చేసిందండి, అది మర్చిపోయినరా మీరు? నేను వద్దండి విమర్శలు, ప్రతి విమర్శలు వద్దు. అందరు ఎవరు మేము మీరు అని కాదండి, అందరము కూడా మహిళలను తొక్కి పట్టడంలో, వారిని వ్యక్తిగత హననం చేయడంలో అన్ని పార్టీలము మనం సమానంగానే ఉన్నాము. దీంట్లో మనం ఎవరం కూడా అతీతులం కాదు. కాబట్టి ఫస్ట్ మన యాక్సెప్టెన్స్ నేను ఫస్టే చేసిన మాట, ఫస్టే నేను మేము దీన్ని కమిట్ చేసినాకనే నేను మాట్లాడినా. కాబట్టి నేను దాని విషయం పరిష్కారం దిశగా ఆలోచిద్దాం. మీరు ఇట్లా అన్నారు, మారట్లన్నారు, మా పార్టీ వాళ్ళను, మీ పార్టీ వాళ్ళు, ఇది మాట్లాడుకుంటూ వచ్చేది ఏమీ లేదు దీంట్లో. నేను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనకు మహిళలకు ప్రొటెక్షన్ అవుతుంది, వారు చేసిన చర్యను ఖండించడం, మా దాంట్లో చేసినా ఖండించాలి, మీ దాంట్లో చేసినా ఖండించాలి. మహిళలు అనేది ఇంపార్టెంట్ సమాజంలో కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం, మాతృమూర్తి, మాతృత్వాన్ని మనం గౌరవించుకుంటేనే మన జాతి గౌరవంగా ఉంటుంది. కాబట్టి ఆ మాతృత్వాన్ని గౌరవించు